హోమం చేసేటప్పుడు మన మైండ్ పనిచేయాలి, చేతులు పనిచేయాలి, మన మనసు పనిచేయాలి, అన్నీ పనిచేయాలి. కానీ ఇక్కడ ఏం పని చేయకుండా కూర్చున్నాం అంతే, కామ్గా కూర్చున్నాం. మామూలుగా వచ్చే ఎనర్జీ మన బాడీలోకి ఇన్పుట్ వేరు, హోమం జరిగిన తర్వాత కూర్చున్నప్పుడు వచ్చే ఎనర్జీ వేరు. అందుకోసమే కంపల్సరీగా హోమం అయిన తర్వాత ధ్యానం చేయండి అని చెప్పేది అందుకోసమే అనమాట. అంటే మీరు ఇదివరకు ఇండివిజువల్గా మీరు ఇంట్లో చేసుకోవడం వేరు, హోమం అయిన తర్వాత ఒక ఆ ప్లేస్లో మనం స్పెండ్ చేయడం. మనం గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కూర్చోవాలని, ఎందుకంటే అక్కడ ఏదైతే శక్తి తరంగాలను అవన్నీ కూడా మనకి ఇన్పుట్ అవ్వాలి. అంటే అప్పుడు కామ్గా కూర్చోవాలి. అందరూ ఏం చేస్తారు, మాట్లాడవు, ధ్యానం చేయమని చెప్తారు. సేమ్ అలాగే దానికంటే ఎక్కువ రెట్లు ఇక్కడ వస్తుంది అన్నమాట ధ్యానం చేసినప్పుడు. మనం గోశాలకు వెళ్ళిన తర్వాత కూడా కంపల్సరీగా మనం ఎన్ని పనులు ఉన్నా కూడా అన్నీ అయిపోయిన తర్వాత కంపల్సరీగా అక్కడ మీరు ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి. అత్యధికమైన శక్తి వస్తుంది అనమాట. నదీ తీరాల్లో కానీ, సముద్ర తీరాల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ, ఇట్లా హోమ యజ్ఞ చోట్ల కానీ, ప్రకృతిలో కానీ, అర్లీ మార్నింగ్స్ అంటే బ్రహ్మముహూర్తం అంటాం కదా, ఈ బ్రహ్మముహూర్తాల్లో కానీ శక్తి అధికంగా ఉంటుంది. ఈ సమయాల్లో మనం ఎప్పుడైతే సాధన చేస్తామో మనం చేసేదానికంటే ఎన్నో రెట్లు మనకు ఉపయోగం అన్నమాట. ఇట్లా ఈ సంస్థ అంటే మా సంస్థ ఆధ్యాత్మిక అక్షయామృతం సంస్థ తరఫున మేము నేర్పించేది ఏతిరి ధ్యాన సాధన. ఇలా మేము పౌర్ణమి అమావాస్య ధ్యానాలు ఆన్లైన్లో నేర్పిస్తుంటాం, ఆఫ్లైన్లో. నెక్స్ట్ అలాగే ఇనిషియేషన్స్ ఇస్తుంటాం అనమాట. అంటే అందరికి కూడా ఈ ధ్యాన పద్ధతి అంటే ఇప్పుడు మీరు చేసింది ఓన్లీ జనరల్, అందరికీ కూడా జనరల్ ఇప్పుడు మీరు చేసింది మెడిటేషన్. కానీ దీంట్లో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ ఎందుకు చేయాలి అంటే ఈ బాడీ అంటే మీ మైండ్ అంటే మీ మనలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అంటే మనకి మన జీవన విధానం ఏమి, మన లైఫ్ అంబిషన్ ఏమి, మనం ఎందుకు ఉన్నాం అసలు, ప్రతి ఒక్కరికి ఇతరులకి మనకున్న తేడా ఏంటి, మనలో ఉన్న అత్యద్భుతమైన ఏంటి గొప్పతనం, మనం నడిపిస్తున్న ఈ ప్లానిటరీ సిస్టమ్ కానీ, దైవం కానీ, అన్నిటి గురించి తెలుసుకోవడానికి కావాల్సిన అన్ని యొక్క సీక్రెట్స్ రివీల్ చేయడానికి ఉన్న మెథడ్ అంతా కూడా దాన్ని నేను తయారు చేశాను. దాన్ని నేను ఎంతోమందికి, వందల వేల మందికి అందిస్తూ నేర్పిస్తుంది. దాంతోపాటు ఇలా నెలలో ఒకరింట్లో హోమం చేయడం అంటే అన్నీ కూడా ఒక సనాతనమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మికంగా అన్నిటిని మేళవించి ఇది మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకోసమే మనం అంతా ఇక్కడ ఈరోజు సమావేశమే దీన్ని ఉపయోగించుకున్నాం. అది బాటిల్ వాటర్ దాంట్లో అప్పుడు స్వరమైన శక్తి మనకు లభిస్తుంది. మనకి ఎక్కడ వాటిల్లో ఉన్న శక్తి అధికంగా ఉంది. మనం చెట్లను కూడా మనం ఏం చేసాము, తులసి చెట్టు, వేప చెట్టు, అలా దైవికమైన చెట్లను ఒక విధంగా చూస్తాం. నార్మల్ చెట్లు వేరు. అలాగే మనుషుల్లో కూడా మనం ఒక్కొక్క మహానుభావుని మనం మన ఇంట్లో ప్రసరించే కిరణాలు వేరుగా ఉంటాయి. సేమ్ అలాగే మనం హోమం చేసినప్పుడు, ఒక్కరు చేసినప్పుడు కానీ, ఇట్లా గ్రూప్గా చేసినప్పుడు కానీ ఉద్భవించే శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఈ శక్తి ఉత్పన్నమైంది ఏం చేస్తుందంటే ఈ ఇంట్లో ఉన్న మొత్తం అట్మాస్ఫియర్ని అంతా చేంజ్ చేసి ఇక్కడున్న నెగిటివ్ ఎనర్జీ, ఇక్కడున్న వైబ్రేషన్ని, ఎనర్జీని, ఫ్రీక్వెన్సీని అంతా మార్చేసి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలమైన మానసికమైనవి, శారీరకమైనవి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఫస్ట్ థింగ్ మనం బతకాలంటే ఏం చేయాలి, ఊపిరి పీల్చుకుంటాం కదా. ఫస్ట్ ఇన్పుట్ ఏమవుతుందంటే ఆ హోమం చేసేటప్పుడు ఫస్ట్ మనకు ఉపయోగపడేది ఏంటంటే గాలి. అంటే ఇక్కడ ఉద్భవించే వేడి, గాలి, పొగ ఇదంతా ఏం చేస్తుందంటే మనం పీల్చుకోగానే అది ఎక్కడికి వెళ్తుంది, మన లంగ్స్లోకి వెళ్తుంది. మన బాడీని అంతా మెయింటైన్ చేసేది ఏంటి, ఫస్ట్ థింగ్ మనకు ఈ యొక్క ఊపిరి, తర్వాత మిగతా బాడీలో ఉన్న మిగతా సిస్టమ్ అంతా కూడా. ఎప్పుడైతే ఈ ఇక్కడ ఉద్భవించే శక్తి మనం ఎప్పుడైతే పీలుస్తామో మనలో ఉన్న అత్యద్భుతమైన శక్తి ఎక్కడ, ఇమ్యూనిటీ సిస్టమ్ మారిపోతుంది. ఎందుకంటే మనం ఒకటే చోట గ్రూప్గా ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ఫామ్ అయ్యేది ప్రాబ్లం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కదా. మీరు ఇక్కడ 1000 మందిని కూర్చోబెట్టినా, 500 మందిని కూర్చోబెట్టినా, ఎంతమందిని కూర్చోబెట్టినా ఒకరికొకరికి ఏ ప్రాబ్లం రాదు, ఒకరికొకరికి ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం రాదు. ఇంకా ఉన్నవన్నీ కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఒక హోమం ఒక ప్రత్యేకత, అంత మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంత అక్కడున్న
కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని కానీ అక్కడ ఉన్న వైబ్రేషన్ కానీ ఎనర్జీని కానీ ఫ్రీక్వెన్సీని అంతా మార్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ ఇంటి సరౌండింగ్ ఇక్కడున్న చెట్లు కానీ ఇక్కడున్న మనుషులు కానీ ఇక్కడున్న వేరే వేరే పీపుల్ అంతా కలిసి ఉంటారు కదా, వాళ్ళలోకి ఇంకా ఇక్కడంతా వ్యాపిస్తుంది అనమాట. అంటే ఈ హోమం ఒక ప్రత్యేకత, యజ్ఞం ఒక ప్రత్యేకత అంత గొప్పదనమాట. మన వేదాల్లో ఉన్నదే మనమంతా ఆచరిస్తుంది. ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారంటే పర్యావరణాన్ని మనం అంతా కూడా అంటుంటాం కదా, మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలని. ఫస్ట్ థింగ్ ఈజీ అంటే మనం ప్లాస్టిక్ని బంద్ చేయాలని, దాన్ని స్టాప్ చేయాలని, దీన్ని స్టాప్ చేయాలని చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది చాలా ఈజీ అనమాట. మనం ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదు, సొసైటీతో కానీ గవర్నమెంట్తో కానీ ఎవరితో అవసరం లేదు. ఒక్క హోమం చేస్తే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇంట్లో కానీ ఇట్లా గ్రూప్గా కానీ ఈ ఎనర్జీస్ అంతా కూడా మీరు గమనించినా లేదో, భోపాల్ గ్యాస్ మనకు ఇండియాలో జరిగినప్పుడు చాలా ఎంతమంది అంటే అంత వేల మంది